నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రా కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం. సీఎంకు మహిళల వార్నింగ్. మూసీ సుందరీకరణ అనేది 1,60,000 కోట్ల రూపాయల స్కామ్. పట్లవుల కార్తిక్ రెడ్డి. మా ఇల్లు కూలగొడితే ఆ పాపం రేవంత్ రెడ్డి బిడ్డకు మనవడికి ఆ పాపం తగలదా? చైతన్యపురి హైడ్రా బాధితులు. ఇంత ఇండ్లు కట్టి మేము 2-3 అంతస్తులు కట్టుకొని గరీబోళ్ళకి ఇయ్యమండి. గుడిసెలలో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మేము పుస్తపోగా అమ్ముకొని కష్టపడి రిటైర్మెంట్ పైసలు దుకాణంలో కూరగాయలు అమ్ముకొని ఇండ్లు కట్టుకునే వాని బంధ కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది? మాకు ఈ కర్మేంది? సావుజాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా? ఈ లంచవడకాన్ని గెలిపించుకున్నందుకు వాని అమ్మని వండబెట్టి కట్టలే అని, పెండ్లాన్ని వండబెట్టి కట్టలే అని, బిడ్డని వండబెట్టి కట్టలే. మేము మా స్వదా కష్టాలతోటి కట్టుకున్నాం, రక్తం చెమట చేసి కట్టుకున్నాం. లోన్లు తీసి రిటైర్మెంట్ పైసలతోటి మా బతుకులు ఇట్లా చేస్తే వాడు బాగుపడతాడా? వాని ఒక్క బిడ్డకు వాని మన్మన్కి వాని ఉన్న మన్నోనికి ముట్టదా మా ఉసురు, మా కలకల? వాళ్ళు ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద వేస్తే వాడు ఏ రోడ్డు మీద పోతాడో? ఇదివరకు ఒకరు పోలేదా? కొంతమంది అట్లనే బఫర్ జోన్ లో ఉంది, బఫర్ జోన్ అంటున్నాడు, FTL అంటున్నాడు. అసలు ఇక్కడ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి? అసలు మూసి వాళ్ళు చేసే సుందరీకరణ ప్లాన్ ఏది? ఎవరికి చూపించారు? ఏ విధమైన జనాలకి క్లారిటీ ఇవ్వకుండానే ఏమిస్తారు సార్? ఇళ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద కేసి నువ్వు రీహాబిలిటేషన్ కల్పించడం ఏంటి? నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించు, మమ్మల్ని సేవ్ చేయండి. డబుల్ బెడ్రూమ్లు ఎందుకు సార్? ఇక్కడనే సేవ్ చేయండి. మాకు గోడ కడితే కాదా రిటైనింగ్ వాళ్ళు? ఒకవేళ నీకు అది కూడా నీకు ఫండింగ్ లేదు అని అంటే మాకే చెప్పండి, మేమే తల తీసుకొని మేము కట్టుకుంటాము. మేమేమన్నా మునిగిపోతున్నా చచ్చిపోతున్నామని ఎవరినన్నా అడిగామా? మమ్మల్ని ఇక్కడ సేవ్ చేయండి అని మేమేమన్నా అడిగామా? ఏ రిక్వెస్ట్ చేసినాము? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి వీళ్ళందరినీ రోడ్ల మీద పడేసి నువ్వు ఎవరినో తీసుకొచ్చి వాడి ఆనందం కోసము వాడి ఎంజాయ్మెంట్ కోసము ఇక్కడ సుందరీకరణ చేసేది ఏంటి? ఎవరు ఆనందం కోసం చేస్తున్నాడు? ఎవడో పక్క దేశాలలో ఇచ్చేసి మన లోకల్ రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నాడు సార్. ఎట్లుందమ్మా ఈ మేను మహిళలు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కూడా అంటా ఉంటారు. ఎట్లుంది ఈ 9 నెలల ముండలు రోడ్లు తిరిగేటోళ్ళు అక్కడిక్కడ ఎంజాయ్ చేసేటోళ్ళు ఫ్రీ బస్ ఎక్కింది. మేము ఎక్కలే ఎన్నాడు ఆ బస్సు ముఖమే చూడలే. మేము ఆ బస్సు ముఖమే చూడలే. 9 నెలల పాలన ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి? రాక్షసుడు వాడు, యమధర్మరాజు వాడు, రాక్షసుడు వాడు, యమధర్మరాజు. ఇంతమంది ఉసురు పోసుకున్న యముడు వాడు, రాక్షసుడు. వాని పాలన పాడుగాను, వాని పాలన మునాష్టమై పోను. ఆడ పాలన అవ్వండి రాక్షస పాలన. మరి డబల్ బెడ్రూమ్ ఇప్పుడు 5 ఫ్లోర్స్ ఇస్తారు, 6 ఫ్లోర్స్ ఇస్తారు, లిఫ్ట్ ఇయ్యారు. ముసలి వాళ్ళు ఎక్కడికి పోతారు సార్? ఇప్పుడు ఇది మాదే, మా ఇది ఇల్లు. మేము కష్టం చేసుకుని మేము కట్టుకున్న ఇల్లు. ఈ ఇల్లు మా అత్త మామ పొద్దుననగా పోయి వంట చేసుకుని లోన్ కట్టుకుని, లోన్ మొన్నే తీసుకున్నాం. మేము కట్టుకుని 2 ఏళ్ళు అయింది మేము వచ్చి, 2 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. ఇగో ముసలామ మా అత్తయ్య గారు, నాకు బీపీ ఎక్కువ, మరి మేము తిండి లేక నిద్ర లేక లాస్ట్ లో కట్టుకున్నామని ఏడుస్తుంటే మేము మా ఉసురు వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? నేను నడవలేను, కాళ్ళు నొప్పులు. మరి ఏం చేస్తాం? మరి ఇంత సంవత్సరం కాల ఇల్లు కట్టుకుని, లోన్ కట్టుకుని, పిల్లలు చిన్న ఒక్కడే కొడుకు నాకు. మరి ఏం చేస్తాం? అసలు చెప్తున్నా, ఆడవాళ్ళని బయటకు లాగి ఆయన ఏం ఉద్ధరిస్తాడని అట్లా చేశాడు. ఆడవాళ్ళకి తగ్గించినట్టు తగ్గించాడు, మగవాళ్ళకి పెంచాడు. ఇంకా ఆ ఇంట్లో సంసారం ఎలా నడుస్తుంది? వాళ్ళకి డబుల్ చేస్తున్నాడు కదా. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు? అసలు డబుల్ బెడ్రూమ్ వద్దు నాయన. మేము కావాలంటే వాడికి సొమ్ము లేదంటే వాడిని వచ్చి నా ఇంట్లో ఉండమను, మేము రోడ్డు మీద ఉంటాం. కానీ వాడు ఇల్లు వద్దు, వాడు వద్దు. మాకు
మా ఇల్లు కావాలంటే వాడికి ఇల్లు లేదంటే చెప్పమని నా ఇల్లు ఇస్తా, నా కొడుకు ఇల్లు ఇస్తా. నా కొడుకు ప్రేమ లేకపోయినా హైడ్రా కూల్చివేతలపై నగరంలోని పలువురు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ మూసీలో భాగంగా మహమూద్ నగర్ స్థానికులను అక్కడి నుంచి అధికారులు తరలించడంపై మైనారిటీ మహిళలు ఎదురు తిరిగారు. 30 సంవత్సరాల నుంచి తాము ఇక్కడే స్థిరపడ్డామని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. 3 అంతస్తుల బిల్డింగ్ కు బదులుగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఏంటని ఎలా సరిపెట్టుకోవాలని ఓ మహిళ నిలదీశారు. यहाँ पर आकर सुबह में जो सो मार करके बैठा होंगे कि हम आपको जो सो डबल बेडरूम का घर देते, 3 मंजिला घर है, 2 बेडरूम का घर देते, क्या हिसाब से देते भाई? कई को ये बोलिए आप लोग। हमारी सिर्फ इतनी गुजारिश है कि हमारे गवर्नमेंट से कि हमारा घर हमारे को होना, ठीक है? दूसरी बात, ये गवर्नमेंट का मामला है बोले तो ये गवर्नमेंट उस वक्त छोड़ी थी क्या? 30 साल पुराना घर है ये। कितने साल? 30 साल। 30 साल के बाद आके तोड़ देते हैं, हमारे घर होना, हमारे को होना, ये नहीं होता, समझे? अगर यहाँ पे आएंगे, आज पे आई तो जान कुर्बान। हमारे घर आ गए ना, हम भी मरने के लिए तैयार हैं, समझे ना? हम बहुत बर्दाश्त की हद होती है। बात करे की हाइड्रा 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 कई का हाइड्रा है ये, कई का है ये? लोगों की जिंदगी का हाइड्रा है ना, कई का है ये? बोलो। लाइट के बिना लेते हो क्या थे, नल के बिना लेते हो क्या थे? जब गवर्नमेंट थी, सरकार थी गवर्नमेंट, ये बोलो मेरे को। जब बस्ती आबाद होने के बाद इतने साल के बाद తమ ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఉప్పల్ రామంతపూర్ మూసీ పరివాహక ప్రాంతాల కాలనీవాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓట్లాడడానికి వచ్చినప్పుడు తమని అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. ఇళ్లని స్త్రీల పేర్ల మీదే ఉన్నాయని, మహిళలకు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యకు వెనకాడమని సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తామని మండిపడ్డారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు మనకి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు మనకి వచ్చి వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. కేసీఆర్ కష్టపడి తెలంగాణ తీసుకొస్తే బందిపోటు దొంగలాగా పేదోళ్ల ఇళ్లు కూల్చి కబ్జా చేసి దోచుకుంటున్నారు రేవంత్. కూడా ఉంది. ఇన్ని రోజులు మాకు ఎఫ్టీఎల్ అని తెలియదు, బఫర్ జూన్ అని తెలియదు, రివర్ బెడ్ అని తెలియదు. మేము తీసుకున్నప్పుడు ఇది ఎఫ్టీఎల్ ఉంది తీసుకోవద్దని ఏడ బోర్డు పెట్టలేదు, బఫర్ జూన్ అని ఏడ బోర్డు పెట్టలేదు. మా పర్మిషన్ ఇచ్చినప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు బఫర్ జూన్ ఏమని అనలే. అన్నింటికి మాకు హెల్ప్ చేసిన ప్రభుత్వాన్ని అన్ని పోయి ఇప్పుడు కేసీఆర్ పోరాడి నిరార దీక్షలు చేసి ఈ తెలంగాణ తెచ్చిండు కదా, తెలంగాణ తీసుకొచ్చి ఆయన పోరాడి తెలంగాణ తీసుకొచ్చిండు కదా. ఈ దొంగ ముండ కొడుకు కోసమేనా తెలంగాణ తెచ్చింది? దొంగ వీడు, బందిపోటు దొంగ వీడు. ప్రజలను ఇట్లా చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద కేసి ఇదంతా చేసి ఎవరి కోసం దోసుకుంటుండు వాళ్ళు లోపల వేసుకొని. మేము ఎన్నుకున్నది వాన్ కోసమేనా? ఎన్నుకున్నది వాన్ కోసమేనా? 9 నెలలు వాన్ పాలన ఏం లేదు. మంది మీద వాడు దోసుకుంటుండు. ఏడ దొరుకుతాడు చెరువులు, కుంటలు, నాలాలు మూసి అని మొత్తం జాగాలను కబ్జా చేసి వాడు మీద పెట్టుకుంటాడు. అంత సంపాదించుకొని వాడు మీద పెట్టుకుంటాడు. ఎందుకోసం వచ్చిండు? వాడికి సాధారణత దిగిపోమానుండి, వాడిని రేవంత్ రెడ్డి దిగిపోమానుండి, గడ్డ దిగుమానుండి. అందరం పంటాం కదా, అన్నప్పుడు వచ్చి అన్ని బుడ్డలు వచ్చి మా ఇంటి మీదకి వెళ్ళి అన్ని తీసుకోమని. ఇంట్లో కాదు మమ్మల్ని కూర్చి ముసలేయమనండి అంతే. ఇక వాళ్ళ చాతనేది అంతే, ఇంకేం లేదు. మనం రోడ్డు మీద డబుల్ బెడ్రూమ్ ఏదో. నేను అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి మీ యొక్క ఇల్లు ఇవన్నీ
మంచిగా చేసిండు. కరెంట్ పోల్స్ వేయించిండు, రోల్ వేయించిండు, నల్ల కలెక్షన్లు ఇప్పించిండు. ప్రతి ఒక్కటి మా దగ్గరకు వచ్చి మా కార్పొరేటర్లు అందరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. వీడు వచ్చిండు దొంగ, బందిపోటు దొంగ, నక్సలైట్లు ఉన్న వాళ్ళని దోసుకుండు. వీడ ఉన్న వాళ్ళని లేని రోడ్ మీద వేసేస్తుండు. ఇప్పుడు మమ్మల్ని మా ప్రజలు అందరూ రోడ్ మీద తెచ్చిండు. ఇంతమంది రోడ్ మీద చేసేవాడు ఏం బాబా, లక్షల మంది, ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉన్నారండి. వాళ్ళ చదువులు ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, పిల్లల చదువులు ఏమైతే మేము ఎక్కడన్నా పోయి బతికితే, మా వ్యాపారాలు ఏమైతే మాకు పని ఎక్కడ దొరుకుతుంది? కోట్ల రూపాయల లోన్ తీసుకుని కష్టపడి అన్ని చేసుకుంటే ఇప్పుడు వాడు తెలంగాణ నుంచి ఏడున్నాడు, టీడీపీ 2 గంటల చేద్దాం ఉన్నాడు బాబు, 2 గంటల చేద్దాం ఉన్నాడు. టీడీపీ వెళ్తా ఇంత చెప్పాను, బాగానే పోరాడినట్టు కదా అప్పుడు చెప్తా దాన్ని. వాడు బాబు ఏమంటారు 2 గంటల సిద్ధాంతం అది, మేము తెలంగాణ ఇమ్మని చెప్పము, వద్దని చెప్పండి. నీ ఆరోగ్యం కూడా బాగాలేనట్టున్నది. బాగాలేదు, అదే బాగలేదు, నాకు ఈ టెన్షన్. 6 గ్యారంటీలు అని ఆశపెట్టి మా ఇండ్లకే ఏసరు పెడతావా అంటూ రేవంత్ రెడ్డిపై మహిళల ఉగ్రరూపం. రేవంత్ రెడ్డిని దారుణంగా తిడుతున్న మహిళలు. ఎన్ని రోజులన్న వాడు వచ్చి సీఎం ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు. 9 నెలలు వామో వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా, అని బోకిలా వాడయ్యా, వాని దింపులుగాల కానీ దున్న పోతులాగా బలిసి పంది కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుండే లంజ కడుకు మమ్మల్ని. మేము పడే బాధ వాడు చూస్తుండా, చూడట్లేడు. కన్న బాధలు వాడు ఇల్లు కనుక్కున్నామన్నా, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావురా. లంజ కొడుకు మరి ఇలా తెలియదురా నీకు? ఇల్లు పోతాయి చెయ్యొద్దని చెప్పాలి కదరా. మీరు చదువుకోరు కదా, మేము చదువుకోలేదు, మేము ఇళ్ళలో పనిచేసి బతికిన వాళ్ళం మేము. మరి ఇలా నువ్వు తీస్తే అంటే ఎట్లు కుట్టాం రా చెప్పు, ఎవరు చేయాలి మరి? ఎవడన్నా 9 నెలలు అయింది. కేసీఆర్ కూడా మమ్మల్ని ఇట్లా చేయలేదు తెలుసా? కేసీఆర్ వచ్చిండు, రోషయ్య వచ్చిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా వచ్చిరు. ఎవరు మమ్మల్ని మంచిగా చూసిరు, చూడలేదని అన్నట్లే. వీడు కూడా అన్నా బంధువులు పడేమను, వాళ్ళ ఇంటి ముందర చేయమను, వాళ్ళ ఇంటి ముందర చేసుకోమను. లండన్ కాదు, పారిస్ లో పోయి తగలబడమని మా పొద్దున్న మా వాడు నిండిపోయినా మేము అంత దగ్గరికి రాము అన్నా. మా రేవంత్ రెడ్డి అన్న మాకు మునిగిందన్నా వస్తున్నాం మేము అనము. మాకొద్దు, మేము మునిగినా సరే ఇళ్ళనే మునిసేస్తాం, ఇళ్ళనే చేస్తాం, మమ్మల్ని తీసుకోపోమని చెప్పు. కానీ మేము రామన్నా, మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు మెదలేదు, మేము చచ్చింది నాకు ఇళ్ళనే చేస్తాం, సస్తాం మేము ఇల్లా సస్తాం. మీకు ఇక్కడ నుంచి ఖాళీ చేయించే అవసరం అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం. వాడు డబల్ రూమ్ నాకొద్దు, వాడు ఉండమని చెప్పు, వాడు ఉండమను, వాళ్ళ అల్లుండి ఉండమను, బిడ్డను ఉండమను, పెళ్ళం ఉండమను, వాళ్ళందరూ ఉండి సంసారాలు చేయమను. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. మెయిన్ 6 పథకాలు మీ మహిళలకు ఇవ్వడం అంటే గెలిపించుకున్నారు. అదొక ఆశ పెట్టిండు లంజ కొడుకు, వాడు లంజ కొడుకు అదొకటి ఆశ పెట్టిండు. ఇలా దింపుడు ఆ లంజ కొడుకు రాకుండా చెప్పు తీసుకొని పడుతున్నారు. ఈ రెడ్డి ముఖాలు చిల్లి అల్ల పచ్చ వచ్చి ఆడు చస్తున్నారు, ఏడుస్తున్నారు. నన్ను నుంచి ఊపిరి చూపిస్తే మా ఆయనని పచ్చ మాత్రం వచ్చి మేము చస్తున్నాం. ఆయన చేయలేక ఎక్కడ పోలేక నా కన్న కష్టం చేసి ఇప్పుడు పని పోయి వచ్చి బుక్కలు బువ్వ కూడా తినలే. పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏంది మమ్మల్ని ఇట్లా ఉసురు చేపించుకున్నారు. ఏడన్న పిల్లకాంచెల్ని రాజకీయం వచ్చి నన్ను సంకటించారు. నాన్న బట్టల దగ్గర వచ్చారు లంజ కొడుకులు. వీళ్ళు ఇల్లు నష్టం అయిపోయాడు. రెడ్డి లంజ కొడుకు కట్టి వస్తే పోలీసు లంజ కొడుకు అంత దొంగలే. అదే ఈ సీఎం వచ్చినాక ఎట్లుంది పరిపాలన? కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన కేసీఆర్ ఎప్పుడన్నా ఇలాంటి పనులు చేసిండా? చేయలేదు. కేసీఆర్ చేయలేదు. మాకు నీళ్ళు రాకున్నా కానీ పైసలు ఇచ్చిపోయాడు. ఎందుకంటే కిందుకున్నారు పాపం పీదోళ్ళని. మా ఆయన 4 ఏళ్ళ చదువు, ఆయన పచ్చమాతం వచ్చి ఉన్నాడు. ఉంటే ఆయనకు కూడా ఇస్తానని ఇచ్చిపోయినరు. ఇప్పుడు ఇల్లు కూడా పడితే మీ పరిస్థితి ఏందమ్మా? కదా ఇప్పుడు చూపిస్తాం. మా ఆయన తీసుకొస్తే గోడు నడుస్తున్నాడు ఇంట్లో. ఆయన గోడు నడుస్తున్నాడు. నేను పెళ్ళ పుట్ల మాట ఏంది పరిస్థితి? ఏం చేయాలా? ఇట్లా ఈ మొప్పన ఉరికొస్తారు. మాకు ఏమైనా కష్టం చేసుకొని బతాలం అయితే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏమంటే ఇక్కడ చెప్పు ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో వాదనకు దిగిన మూసీ పరివాహక ప్రాంత బాధితులు.
రిజిస్ట్రేషన్ గురించి రిజిస్టర్ ఆఫీస్కి వెళితే వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్లకు తెలియదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని ప్రశ్నించారు. మొదల పైసలు ఎవరి కోసం సత్యపోతాయి అవసరం లేదు, డబ్బులు కాదు మేడం. మేడం ఒక్క నిమిషం నా బ్రదర్ తో ఎవరితో మాట్లాడిన పద్ధతి నేను నా బ్రదర్ తో నేను నా ఇష్టం నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్. మీరు అంటున్నారు కదా కనీసం మాట్లాడి మేడం చిన్న ఒక్క క్వశ్చన్ అడుగుతాను. సారీ ఇఫ్ ఎనీథింగ్ ఏమైనా రాంగ్ మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ. మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలియదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని చెప్పేసి? ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు మరి? సరే మాది వదిలేండి, మాకంటే ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది? మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి ఇవన్నీ చూసుకోవడానికి సేల్ డీడ్ ఎప్పుడుంది? 2008 సరిగ్గా చూసి చెప్పండి. ఏ సంవత్సరం సేల్ డీడ్? 2008 కదా. అంటే మీ పేరు మీరు మార్చుకోలేదా? జస్ట్ ఇంకా 1 year కాలేదు మేడం. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటాం. ఎప్పుడు ఎక్స్పైర్ అయిందమ్మా? నాట్ విల్లింగ్ చేయాలి కదా. మూసీ నదిపై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తూనే వాటిని ఆపకుండా పేదలు సామాన్యులు ఉండే హైదర్షా కోట్ విలేజ్ లో అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పేదల చేతులు తడిపింది, అందుకే వారిని వదిలేశారు. చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వాడుతున్నారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కానీ తర్వాత ఆ పర్మిషన్ ని నిలుపుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోమని మళ్లీ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. మీకు విషయం చూపించదలుచుకున్నా, ఇది 2002 సంవత్సరంలో గండిపేటలో మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో, ఇది 2001 సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్. ఇది మీకు మూసీ నది క్లియర్గా కనిపిస్తున్నది, ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది. ఇది మీరు బాగా గమనించాలా, ఇది ఎట్లున్నది అప్పుడు, ఇప్పుడు ఇది ఎట్లున్నది. పట్టుకోండి సతీష్, కొంచెం ఒకసారి పట్టుకోండి. ఇది నిన్న హైదర్షాగోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. దీనికి తేడా చెప్పనా, దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయినరు, తడపలేదు. దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు. నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కదా పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అప్పుడు మీరేం చేసిరని అడుగుతారు. ఇది 2022 సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అబియన్స్లో పెట్టడం జరిగింది. మా అధికారం పోకముందే దీని అబియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడినాడు ఒకడు. ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్. దసరా పండుగలోపు రుణమాఫీ చేయకపోతే మొత్తం తెలంగాణ వచ్చి మీ సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం. హరీష్ రావు సంబంధం లేదన్నావు, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఎందుకు ఇంతమంది ఆగబట్టినవి? ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు.
బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగిండ్రు అంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతే మీరు ప్రాజెక్టులో ముందుకు పోవాలి, లేదు మేము బలవంతం చేస్తామంటే మాత్రం హైదరాబాద్లో మరో అగ్నిగోళం అవుతుంది. మీ వెంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఎవరూ భయపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిలిచి ఉంటుంది. పట్లోలా కార్తిక్ రెడ్డి. మేము ఏదో బెటాలియన్ తీసుకొని హైడ్రాల్ ఎట్లయితే మేము ప్రజలని ఇళ్ల నుంచి బయటికి గుంజుకొచ్చి ఇల్లులు కూలగొడుతున్నామో, ఇది కూడా అంతే. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మేము రోజుకొక బెటాలియన్ తీసుకొచ్చి కాలనీలు ఖాళీ చేసి బలవంతంగా మేమేమైతే ఇల్లులు కూలగొడతామన్న ఆలోచనలు ఉన్నారేమో, ముమ్మాటికి ఆ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ ఆమోదంతోనే మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. లేదు మేము బలవంతం చేస్తాము, మేము వాళ్ళని మిగతా దగ్గర ఎట్లయితే చేసినామో ఇంట్లోకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి రోడ్ల మీద పడేసి మేము వాళ్ళ ఇల్లులు కూలుస్తామంటే మాత్రం నేను హెచ్చరిస్తున్న, హైదరాబాద్ మరో అగ్నిగోళం అవుతుంది. హైదరాబాద్ అగ్నిగోళం అవుతుంది. మీరు అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజల జోలికొచ్చి ఎవరో జోబులు నింపాలనే ఒక ఆలోచనతో పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఇంట్లని కష్టం రూపాయి కూడగట్టి చెమటలు కక్కి రక్తం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇంట్ల జోలికి వచ్చి మా ఇష్టారాజ్యంగా వాళ్ళని బయటపడేసి మేము రాజ్యం వెళ్తాం, మేము మా మూసీని కట్టుకుంటామని మీరు అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తరఫున నిల్చుంటుంది. హైదరాబాద్ మాత్రం మరో అగ్నిగోళం చేస్తామని చెప్తున్నా. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. ఇంకో విషయం, ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మీకు అభయం ఇస్తున్నా, మీ ఎంట కేసీఆర్ ఉన్నాడు, మీరు ఏం భయపడొద్దు. మూసీ సుందరీకరణ అనేది 1,60,000 కోట్ల రూపాయల స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం 16,000 కోట్ల రూపాయలు. కానీ నేడు అదే మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల వ్యయం పెంచింది. ఇది పెద్ద స్కామ్. పట్లోల కార్తిక్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తల మీద అప్పుగానో లేదా భారంగానో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది. ఇది ఒక స్కామ్. ఎట్లా అడగండి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద దాదాపు 16,000 కోట్ల రూపాయలతో సంపూర్ణంగా ఆ మూసీ సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నది. 16,000 కోట్ల రూపాయలతో సంపూర్ణంగా మూసీ సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ముందర ఉంచడం జరిగింది. దాంట్లో 4,000 కోట్ల రూపాయల ఎస్టీపీలు కూడా దాంట్లో భాగమే. దాంట్లో సగం వరకు పని అయిపోయింది. ఈ 16,000 కోట్ల రూపాయల్లో ఆ రోజు సాబర్మతి స్టైల్లో ఏ విధంగా అయితే గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్ట్ ఉన్నదో, రివర్ ఫ్రంట్ ఉన్నదో, దాని నకలు చేస్తూ సంపూర్ణంగా అదే స్టైల్లో మూసీ కూడా కట్టాలన్న ఒక ఆలోచనతోనే 16,000 కోట్లతో అది అంచనా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ చేపట్టబోతున్నదంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రాము. 2,400 కిలోమీటర్ల పొడవున్న నమామి గంగే ప్రాజెక్టుకి అయిన ఖర్చు 40,000 కోట్ల రూపాయలైతే గండిపేట నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ నది సుందరీకరణకు అవుతున్న ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. అదే కాదు, ఈ 1,50,000 కోట్ల రూపాయలు
మూసీ నది ప్రాజెక్టు కోసం ఈ ప్రభుత్వం కేవలం డిపిఆర్ కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా డిపిఆర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం? పట్లోల కార్తిక్ రెడ్డి. ఈ దేశంలో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామే కానీ, రివర్ రిజ్యువినేషన్ ప్రోగ్రామే కానివ్వండి, అది ప్రధాన్ మంత్రి గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్న వంటి నమామే గంగే ప్రోగ్రాం. ఇది జాగ్రత్తగా వినాలా, 2400 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్ట్. 2400 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రాజెక్ట్ విస్తీర్ణం నమామే గంగే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో. దీనికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ నమామే గంగేకి అయిన ఖర్చు 40,000 కోట్ల రూపాయలు. మూసీ నది అక్కడ గండిపేట నుంచి వీళ్ళు చెప్తున్న నాగోల్ ఎండ్ వరకు దీని విస్తీర్ణం 55 కిలోమీటర్లు. దీనికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్ల రూపాయలు. 2400 కిలోమీటర్లకి 40,000 కోట్లయితే 55 కిలోమీటర్లకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నది. ఇది మీకెట్లా తెలుసు అంటారు? వాళ్ళు నోటు మాటకు చెప్తున్నారు, ఒకసారి 50,000 కోట్లు, ఒకసారి 75,000 కోట్లు, ఒకసారి 1,50,000 కోట్లు. మీకెట్లా తెలిసింది ఇది గ్యారంటీ 1,50,000 కోట్లు అంటే? ప్రతి ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా డిపిఆర్ అనేది ఒకటి ఉంటుంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ ప్రాజెక్ట్ వాల్యూలో 1% ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లతో 1,500 crores-తోని డిపిఆర్ కాల్ఫర్ చేసింది మూసీ రివర్ ఫ్రంట్ కోసం. 1,500 crores ఓన్లీ ఫర్ డిపిఆర్. ప్రపంచంలో ఏంటన్నా చూస్తామా 1,500 కోట్లు ఒక డిపిఆర్కి? నాకు తెలిసి పెద్ద పెద్ద ఆయిల్ రిగ్ కంపెనీసు, అరామ్కోయే కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే పవర్ జనరేషన్ ప్రాజెక్ట్, చైనాలో ఉండే ప్రాజెక్ట్స్ కూడా ఈ మాత్రంలో డబ్బులు డిపిఆర్కి ఖర్చు పెట్టరు. 1,500 కోట్ల రూపాయలు డిపిఆర్ ఖర్చు పెట్టిందంటే దానికి 100% వేస్తే 1,50,000 కోట్లు. 1% పెడతారు డిపిఆర్కి. ఇది కూడా విచిత్రం ఏంటంటే, నేను ముందే చెప్తా మీకు, ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ యొక్క టెండర్లు కూడా ఎవరికి వస్తాయని ముందే చెప్తా. ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి, మెయిన్ హార్ట్ MEIN HARDHT, మెయిన్ హార్ట్ అనే ఒక కంపెనీకి ఆల్రెడీ డిపిఆర్ ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగిపోయింది. తొందరలో మీరు కూడా చూస్తారు. అది ఎవరికి ఇవ్వాలి టెండర్లు కూడా ముందే నిర్ణయించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత దారుణమా? ఇంత అవసరమా అంట నేను. ఆల్రెడీ ప్రభుత్వం ఒకటి స్పష్టంగా ఒకటి చెప్పాలా, మూసీ నది విస్తీర్ణం ఎంత ఉన్నది? పేదల ఇళ్లు కూలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ చైతన్యపురి సత్యనగర్ కాలనీలో మూసీ నిర్వాసితులకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 30 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాలను మాల్కు అప్పగించి 1,000 కోట్ల రూపాయలు దండుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. రేవంత్ మాటలకు చేతులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. ఏం చేసాం మేము, తట్టుకునే శక్తి కూడా మా దగ్గర లేదు సార్. సార్, మూసీ ప్రక్షాళనలో భాగంగా కూలగొడతామని అంటున్నారు కదా, వరదలు అన్నిటిని తగ్గించడం కోసం ఇలా కంప్లీట్ గా ఏదైతే FTL పరిధిలో ఉన్నాయో అన్నిటిని కూలగొడతామని అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు, కానీ చెప్తున్న మాటకు జరుగుతున్న పనికి పొందడం లేదు. ఇక్కడ FTLతో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైడ్రా కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం. సీఎంకు మహిళల వార్నింగ్. మూసీ సుందరీకరణ అనేది 1,60,000 కోట్ల రూపాయల స్కామ్. పట్లోల కార్తిక్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.